చాలామంది ఏం చేస్తారో తెలుసండి, ములగాకు రోజు జ్యూస్ చేసుకుని తాగారు అనుకోండి ఏం తగ్గిపోద్దంట అలా అని చెప్తారు ఎవరో. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా, తిప్పేస్తారు మిక్సీ తిప్పేసి రోజు జ్యూస్ తాగేస్తారు. లేకపోతే పలానా ఎల్లుల్లిపాయలు చెత్త కొట్టుకొని తింటే ఏదో రోజు ఎల్లుల్లిపాయలు చెత్త కొట్టుకుని ఏం తినే వాటిని అంత విశ్వాసంతో అంత పర్ఫెక్ట్గా అది చేస్తే తగ్గిపోతుంది. ఈ ట్యాబ్లెట్లు రాశారనుకో డాక్టర్ గారు, ఈ వాడమ్మా, ఈ వాడితే తగ్గిపోద్దానంటే వాడేస్తారు, టైంకి వాడేస్తారు. నువ్వు పలానా తినకూడదు, ఇలా పచ్చిని చేయాలి, అది చేయాలి, ఇది మానేయాలి, ఎంత పర్ఫెక్ట్గా కరెక్ట్గా పాటిస్తారో అన్నీ. మరి దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఎందుకండి అంత స్ట్రిక్ట్గా ఉండదు భక్తిలో? విశ్వాసం ఎందుకు నిలకడగా ఉండదు దేవుడి మీద? దాని మీద దీని మీద ఉంచినంత విశ్వాసం దేవుడి మీద ఎందుకు ఉంచలేకపోతున్నారు? యెహోవా ఈరే చూసుకుంటాడన్న విశ్వాసం నమ్మక లేదు కాబట్టి, దేవుడే మొదటి అడుగు అవ్వట్లేదు కాబట్టి, ఏదొచ్చినా దేవుడు మొదట ప్రయత్నం అవ్వాలి. దేవుడి మీద నువ్వు విశ్వాసం ఉంచితే ఎలాంటి వ్యాధి అయినా ఆయన స్వస్థపరచలేనిది ఏముందే? ఆయన బాగు చేయలేనిది ఎక్కడైనా ఉందా? ఏ మనిషిలో అయినా ఉందా? రకరకాల ప్రాబ్లమ్స్, ఎలాంటి ప్రాబ్లం అయినా ఆయన దగ్గర సొల్యూషన్ ఉంది. ఆయనే సొల్యూషన్. నువ్వు ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగితే, నువ్వు కన్నీళ్ళు విడిచి అడిగితే నీ కన్నీళ్ళు చూసి ఆయన నిన్ను బాగు చేస్తాడు. నువ్వు సైలెంట్ ఏమో కానీ నువ్వు చేసిన ప్రార్థన మాత్రం వైలెంట్గా పనిచేస్తుంది. నువ్వు చేసిన ప్రార్థన ఏం ఊరుకోదు, కార్యం జరిగేదాకా నీ ప్రార్థన పని చేస్తూనే ఉంటుంది.